హలో అండి, ఈ కార్తీక మాసంలో 365 ఒత్తు ఎందుకు వెలిగిస్తారు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ వెలిగిస్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఒత్తుని ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తూ ఉంటారండి. ఆ రోజు కుదిరిన వాళ్ళు సోమవారాలు, ఏకాదశి, అలాగే పోలిపాడ్యమి రోజున కూడా వెలిగించవచ్చు. ఈ ఒత్తుని శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. గుడికి వెళ్లడం కుదిరిన వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు లేదంటే ఆరు బయట చుక్కలు కనిపించే చోటన ఈ 365 ఒత్తు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే నీరు ఉన్న ప్రదేశం దగ్గర కూడా ఈ 365 ఒత్తు వెలిగిస్తారండి. అంటే బావి దగ్గర లేదంటే కొలాయిల దగ్గర కూడా వెలిగించవచ్చు. అలాగే ఈ ఒత్తుని ఉదయము బ్రహ్మముహూర్తం లోపు వెలిగించాలి. కుదిరిన వాళ్ళు సాయంత్రం అయినా సరే వెలిగించవచ్చు. ఈ ఒత్తు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసే పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి. ఈ 365 ఒత్తిని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగిస్తే మంచిదండి. కుదిరిన వాళ్ళు తలా కొంత నూనె ఈ ఒత్తు పైన వేసి వెలిగించినా సరే ఆ ఫలితం అయితే దక్కుతుంది. ఈ ఒత్తు వెలిగించిన రోజు ఉపవాసం ఉండి అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యంగా నివేదిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.